లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పు చేర్పులు, వర్షాకాలం నుంచి పంటలు బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. సంజన, పార్లమెంట్ ఎన్నికలు ముందస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రోజు కేబినెట్ భేటీ కాబోతా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు కూడా సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధానంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కూడా కోదండరాం, అమీర్ఖాన్, అలీఖాన్ పేర్లను మరోసారి కూడా సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ పై కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇటు వడ్డీ లేని రుణ పథకానికి సంబంధించి కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది కూడా, పునరుద్ధరణకు సంబంధించి స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన వంటి అంశాలపై కూడా నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశంపై మాత్రం సాయంత్రం వరకు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కూడా మహిళా సదస్సుకు సంబంధించి కూడా ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా హాజరు కాబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి కూడా ఇది కొడంగల్ నారాయణపేటకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లో కూడా మేడిగడ్డ బ్యారేజ్ పై కుంగినటువంటి దానికి కూడా జ్యుడిషియల్ విచారణ చేసేందుకు కూడా ప్రభుత్వం దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ నియామకులపై కూడా ఇటీవలే కాంగ్రెస్ హైకోర్టు కూడా ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి కేబినెట్ మీటింగ్ లో చర్చించి మరోసారి వాళ్ళిద్దరి పేర్లు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేర్లను కూడా తిరిగి గవర్నర్ పంపే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు డిఏ పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే డిఏ కోసం అనేక సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో డిఏ పెంపు కూడా ఉండబోతోంది. ఉద్యోగులకు మరోవైపు జీవో 317 పై కూడా మంత్రిమండలి సంఘం సచివాలయంలో మాత్రం ఈ రోజు సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.